కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం శతాబ్దాల కల సాకారమైన అయోధ్య రామ మందిరం ఇప్పుడు ఒక పెను వివాదంలో చిక్కుకుంది. కోట్లాది మంది భక్తులు ఎంతో భక్తితో గుప్పెడు రూపాయల నుంచి కోట్లాది రూపాయల వరకు ఇచ్చిన విరాళాలపై ఇప్పుడు నీలినీళ్లు కమ్ముకున్నాయనే ఆరోపణలు తెగ వినిపిస్తున్నాయి. అయితే అవి ఒట్టి ఆరోపణలు కావు. రామ జన్మభూమి ఆలయానికి వచ్చిన విరాళాలు నిధుల దుర్వినియోగం జరిగిందని యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ కూడా వాటిని ప్రాథమికంగా నిర్ధారించింది. వాస్తవానికి అయోధ్య వేర్వేరు సందర్భాల్లో దేశ విదేశాల దృష్టిని ఆకర్షించింది. అయితే ఈసారి కారణం మాత్రం ఆలయ ఉద్యమం, దాని వైభవం లేదా భక్తుల రద్దీ అస్సలు కాదు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు పనితీరు, ఆలయ విరాళాల చుట్టూ తలెత్తుతున్న తీవ్రమైన అవకతవక ఆరోపణలు ఇవన్నీ కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. సమాజ్వాద్ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ రామ జన్మభూమి ట్రస్ట్ను లక్ష్యంగా చేసుకొని పలు తీవ్ర విమర్శలు గుప్పించారు. ట్రస్ట్ కళ్ల ముందే ఆలయ విరాళాలు, కానుకల లెక్కల్లో పెద్ద ఎత్తున భారీ తేడాలు జరిగాయని, రామాలయ కానుకల నుంచి కోట్లాది రూపాయలు మాయమయ్యాయని వారు ఆరోపిస్తున్నారు. ఆయనతో పాటు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలతో పాటు స్థానిక మాజీ కరసేవకుడు సంతోష్ దుబే, బీజేపీ నాయకుడు డాక్టర్ రజనీష్ సింగ్ తదితరులు ఈ అవకతవకలను ప్రస్తావిస్తూ జవాబుదారీతనంగా ఉండాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అసలు ఇంతకీ అయోధ్య ట్రస్ట్ లో ఏం జరుగుతుంది? టేక్ ఎ లుక్. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించబడిన అయోధ్య శ్రీ రామాలయ విరాళాల్లో గోల్మాల్ జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఆలయ హుండీ కానుకల లెక్కింపు, భద్రత, సీసీటీవీ ఫుటేజ్ నిర్వహణ, బ్యాంకుల్లో డిపాజిట్ చేసే ప్రక్రియలో తీవ్రమైన లోపాలు జరిగినట్లు కూడా నిర్ధారించారు. అక్రమాలకు బాధ్యులైన వారిని వెనువెంటనే చర్యలు తీసుకుని దొంగలించిన సొమ్ము రికవరీ చేయాలంటూ కూడా సిట్ సిఫార్సు చేసింది. ఈ మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందం తన ప్రాథమిక నివేదికను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సమర్పించింది. లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్ నేతృత్వంలోని 3 సభ్యుల సిట్ బృందం ఈ నివేదికను యూపీ హోంశాఖ అదనపు కార్యదర్శి సంజయ్ ప్రసాద్ కు అందజేసింది. ఆలయ హుండీ కానుకల లెక్కింపు, భద్రత, సీసీటీవీ ఫుటేజ్ నిర్వహణ, బ్యాంకుల్లో డిపాజిట్ చేసే ప్రక్రియలో తీవ్రమైన లోపాలు, నిర్లక్ష్యం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించింది సిట్. విరాళాల లెక్కింపు, నిర్వహణతో సంబంధం ఉన్న దాదాపు 150 మంది ట్రస్ట్ సిబ్బంది, బ్యాంక్ అధికారులు, ప్రైవేటు ఉద్యోగులు సిట్ వారందరినీ కూడా ప్రశ్నించింది. బంగారం, వెండి, వజ్రాల వంటి విలువైన కానుకల లెక్కలపై కొందరు ఆఫీస్ బేరర్లు ఇచ్చిన సమాధానాలు ఏమాత్రం సంతృప్తికరంగా లేవని కూడా తెలిసింది. గత ఏడాది జరిగిన మహాకుంభమేళా సమయంలో రోజుకు దాదాపు 10 లక్షల మంది భక్తులు రావడంతో భారీగా వచ్చిన నగదు విరాళాలను మళ్లించడంలో పెద్ద ఎత్తున భారీ అక్రమాలు జరిగినట్లు కూడా అధికారులు అనుమానిస్తున్నారు.
మరోవైపు అక్రమాలకు బాధ్యులైన వారిని వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిట్ సిఫార్సు చేసింది. ఈ కేసులో ఇప్పటికే 5 అనుమానితుల నుంచి 2 కోట్ల రూపాయల భారీ నగదు, ఒక ఎస్యూవీ వాహనం, 3 ఐఫోన్లను రికవర్ చేశారు. అలాగే గతంలో విరాళాల లెక్కింపులో ఉన్న పాత సిబ్బంది అందరినీ కూడా విధుల నుంచి తొలగించారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు ఈ నివేదిక సమర్పించబడగా రాబోయే 10 నుంచి 15 రోజుల్లో పూర్తి స్థాయిలో తుది నివేదిక అందజేస్తామని సిట్ సభ్యుడు విజయ్ విశ్వాస్ పంత్ తెలిపారు. ఈ నివేదిక ఆధారంగా దోషులపై సీఎం యోగి కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉండటంతో దేశవ్యాప్తంగా ఈ వ్యవహారం పెను సంచలనంగా మారింది. ఇప్పుడు అయితే అసలు ఈ వివాదానికి అసలు కారణం సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ చేసిన సంచలన ఆరోపణలు. ఆలయానికి వస్తున్న విరాళాల్లో కోట్లాది రూపాయలు మాయమయ్యాయని, దీనిపై కోర్టు సుమోటోగా స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆరోపణల తీవ్రత సుమారు 15 కోట్ల నుంచి 17.5 కోట్ల వరకు ఉండవచ్చని విపక్షాలు అంటున్నాయి. అంతేకాదు, విరాళాల పెట్టెల్లో భక్తులు సమర్పించిన బంగారం, వెండి, వజ్రాల ఆభరణాల స్థానంలో నకిలీ వస్తువులను మార్చేశారనే ఆరోపణలు కూడా ఇప్పుడు రాజకీయంగా పెను దుమారాన్ని రేపుతున్నాయి. ఈ ఆరోపణలు కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం కాలేదు. ఆలయ నగదు లెక్కింపు విభాగంలో పనిచేసే లవకుష్ మిశ్రా అనే ఉద్యోగి ఇంట్లో పోలీసులు జరిపిన తనిఖీల్లో ఏకంగా 10 లక్షల రూపాయల నగదు లభ్యమవడంతో ఈ అనుమానాలకు మరింత బలాన్ని చేకూర్చింది అంశం. దీంతో రంగంలోకి దిగిన శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఈ వివాదానికి ముగింపు పలకాలని, నిజానిజాలు తేల్చాలని స్వయంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను కోరింది.
ట్రస్ట్ విజ్ఞప్తి మేరకు సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అత్యంత వేగంగా స్పందించింది. 3 ఉన్నతాధికారులతో కూడిన స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీంని ఏర్పాటు చేసింది. లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్ నేతృత్వంలో ఐజీ కిరణ్, ఫైనాన్షియల్ స్పెషల్ సెక్రటరీ నీల్ రతన్తో కూడిన ఈ బృందం గత 4 రోజులుగా అయోధ్యలోనే మకాం వేసి విచారణ జరుపుతుంది. నిధుల లెక్కింపు అసలు ఎలా జరుగుతుంది, ఎస్బీఐ నిబంధనలు పాటిస్తున్నారా లేదా, సిబ్బంది నియామకం ఎలా జరిగింది అనే అంశాలపై ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, సభ్యుడు డాక్టర్ అనిల్ మిస్టాల్ను ఇప్పటికే సిట్ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. మరోవైపు ఈ వివాదంపై రామ్ మందిర నిర్మాణ కమిటీ చైర్మన్ రూపేంద్ర మిశ్రా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను చర్చనీయాంశంగా మారాయి. ఆలయ నిర్వహణ తీరుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నగదు లెక్కింపు కోసం 2023 నుంచి 25 మధ్యకాలంలో తాము రూపొందించిన కఠినమైన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ను ట్రస్ట్ సరిగా అమలు చేయలేదని, పర్యవేక్షణ లోపం సుస్పష్టంగా కనిపిస్తుందని ఆయన అంగీకరించారు. భక్తుల నమ్మకం దెబ్బతిందని ఆయన తేల్చి చెప్పారు. మొత్తానికి అయోధ్య రామాలయానికి వచ్చిన విరాళాల దుర్వినియోగం దేశవ్యాప్తంగా ఇప్పుడు పెను హాట్ టాపిక్గా మారింది.